బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. స్పీకర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తన సస్పెన్షన్ పై అధికారిక బులెటిన్ ఇవ్వాలని స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కావాలనే ఏకపక్షంగా సభ నుంచి తనను సస్పెండ్ చేశారని అన్నారు. వారం రోజులుగా బులెటిన్ గురించి అడుగుతున్నా సరైన స్పందన రావడం లేదని స్పీకర్ కు ఇచ్చిన వినతి పత్రంలో వివరణ ఇచ్చారు. తన సస్పెన్షన్ పై బులెటిన్ విడుదల చేయడంతో పాటు అసెంబ్లీ వెబ్సైట్ లో పెట్టాలని జగదీష్ రెడ్డి కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. స్పీకర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తన సస్పెన్షన్ పై అధికారిక బులెటిన్ ఇవ్వాలని స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి చెప్పండి, కావాలని ఏకపక్షంగా సభ నుంచి తనను సస్పెండ్ చేశారని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచి సస్పెండ్ జగదీష్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ ను కలిశారు. స్పీకర్ ను కలిసి తన సస్పెన్షన్ పైన ఇప్పటివరకు బులెటిన్ ఇవ్వలేదు, తనను ఏ కారణంతో సస్పెన్షన్ చేశారు అని చెప్పేసి తెలపాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా జగదీష్ రెడ్డితో కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం అసెంబ్లీకి వచ్చినటువంటి జగదీష్ రెడ్డి పైన ఒకవైపు మార్షల్స్ మీరు అసెంబ్లీలోకి రావద్దని చెప్పిన విషయంతో ఒక్కసారిగా వాగ్వాదం చోటు చేసుకుంది. తనను కేవలం అసెంబ్లీ బిజినెస్ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారు, అసెంబ్లీ ప్రాంగణంలోకి రావద్దని చెప్పడానికి మీకు ఎలాంటి హక్కు లేదని చెప్పేసి చీఫ్ మార్షల్ తోటి జగదీష్ రెడ్డి వాగ్వాదాన్ని దిగారు. గతంలో అనేక సందర్భాల్లో అనేక మందిని వివిధ సందర్భాల్లో అసెంబ్లీలో నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి ఉంది. కానీ వారు ఎవరిని అసెంబ్లీ ప్రాంగణంలోకి రావద్దని చెప్పి ఎప్పుడు అనలేదు. కానీ మీరు కొత్తగా అసెంబ్లీ ప్రాంగణంలోకి రావద్దని అంటున్నారు, దానికి సంబంధించిన బులెటిన్ ఉంటే చూపెట్టాలని చెప్పేసి కూడా ఒకవైపు జగదీష్ రెడ్డి ఒకవైపు చీఫ్ మార్షల్ తోటి చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా కలిసి తనకు సంబంధించినటువంటి సస్పెన్స్ సంబంధించి ఏ కారణానికి తను సస్పెన్షన్ చేశారో దానికి సంబంధించినటువంటి బులెటిన్ విడుదల చేయాలి, దాన్ని అసెంబ్లీ వెబ్సైట్ లో కూడా పొందుపరచాలని చెప్పేసి కూడా స్పీకర్ ను కోరారు. ఒకవైపు తనను సస్పెండ్ చేసిన విధానం పైన తాను లీగల్ ఫైట్ చేస్తానన్న ఉద్దేశంతోనే ఇంతవరకు అసెంబ్లీ సెక్రటరీ కానీ స్పీకర్ కార్యాలయం కానీ ఎవరు కూడా బులెటిన్ లో పెట్టలేదని చెప్పేసి ఒకవైపు జగదీష్ రెడ్డి అంటున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు ఆయనను ఆ రోజు జరిగినటువంటి విషయంలో తాను స్పీకర్ ను ఎక్కడ కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు, ఈ అసెంబ్లీని పూర్తిగా వాళ్ళ నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన ఆయన విరుచుకుపడుతున్నారు. ఇక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ విలువలు పాటించకుండా వాళ్ళు అసెంబ్లీ నడుపుతున్నారు. ఒకవైపు క్వశ్చన్ అవర్ లాంటి వాటిని కూడా రద్దు చేసుకుంటూ పారిపోతూ ఉన్నారు. అసెంబ్లీలో కేవలం మందబలంతో నడపాలని చూస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార చర్య పైన మండిపడ్డారు. మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా జరిగిన వ్యవహారం పైన కూడా ఆయనను కలిసి వినతి పత్రం ఇచ్చి తన సస్పెన్షన్ పైన బులెటిన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా స్పీకర్ కు రిక్వెస్ట్ చేశారు. సోని థ్యాంక్ యూ స్వామి.